కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ సమస్యల సుడిగుండాన్ని తలపిస్తోంది. అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 4 రోజుల క్రితం వరకు 80,000 ఫిర్యాదులు అందినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షణంగా లక్షకు చేరినట్టు తెలిసింది. ఇవి అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఏఈఓలకు, ఇతర అధికారులకు రైతులు పెట్టుకున్న ఫిర్యాదుల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉంటుందని అధికారులే చెబుతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలోకి రావడం లేదు. రుణమాఫీ ప్రారంభమైంది మొదలు రైతులు, ఏఈఓలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రుణమాఫీ కాలేదు అని, సమస్య పరిష్కరించాలి అంటూ ప్రతి అధికారికి మొరపెట్టుకుంటున్నా రైతుల మొర అరణ్య రోదనే అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వివిధ బ్యాంకుల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా 80,000 ఖాతాలకు సంబంధించిన వివరాలను తెప్పించుకున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇందులో ఆధార్ నంబర్ ఇవ్వకపోవడం, సరిగ్గా లేకపోవడం, రుణాల మంజూరు తేదీలో తప్పులు, ఇలా అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. 80,000 ఖాతాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మొదటి 2 విడతల్లో తప్పులు దొర్లిన 7,925 ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించినట్లు మంత్రి తెలపడం గమనార్హం. ఆయా ఖాతాలకు 44.95 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అధికారికంగా 80,000 ఖాతాల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరించింది 8,000 మాత్రమే. నెల రోజుల్లో 8,000 ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించగా మిగిలిన 72,000 ఖాతాల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని నెలల సమయం తీసుకుంటారోనని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 22,000 ఖాతాల్లో జమ అయిన రుణమాఫీ డబ్బు రివర్స్ వచ్చినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో జమైన పైసలు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం గమనార్హం. రుణమాఫీ కాని వారు అధికారులకు ఫిర్యాదు చేయాలి అని, పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాటికి పరిష్కారం ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రుణమాఫీ ఫిర్యాదులకు సంబంధించి వ్యవసాయ శాఖ డైరెక్టరేట్లో ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మొత్తం క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. దీంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల జోక్యం లేకుండా సమస్యల పరిష్కారం జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదుల భారాన్ని మొత్తం క్షేత్రస్థాయి అధికారులకు అప్పగిస్తే సమస్యల పరిష్కారం ఏ మేరకు అవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ఫిర్యాదు చేసిన రైతులు తమ సమస్య పరిష్కారమైందా అంటూ క్షేత్రస్థాయి అధికారులను ఆరా తీస్తున్నారు. ఎక్కడి సమస్య అక్కడే ఉందంటూ అధికారులు చెబుతున్న సమాధానంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదును పరిష్కరిస్తారా లేదా, తమకు రుణమాఫీ అవుతుందా లేదా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.